హలో అండి, వెల్కమ్ టు సుకు శివ వ్లాగ్స్. నేను మీ సుకన్య. గైస్, బిగ్ బాస్ హౌస్లో అయితే షాకింగ్ ఎలిమినేషన్ జరగబోతుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము, ఇలా జరుగుతుంది అని కూడా అనుకోని ఉన్నాము అసలు మనము. సో ఆ కంటెస్టెంట్స్ డేంజర్లో ఉన్నారా అని కూడా డౌటే అన్నమాట. అంటే ఎందుకంటే ఏ యూట్యూబ్ పోల్స్లో చూసినా, ఏ వెబ్సైట్ పోల్స్లో చూసినా కూడా వాళ్ళైతే డేంజర్ జోన్లో కనిపించలేదు. బట్ ఇప్పుడు మాత్రము వీళ్ళిద్దరి కోసం బజ్ అయితే గట్టిగా వినిపిస్తుంది అన్నమాట. వీళ్ళిద్దరూ షాకింగ్ ఎలిమినేషన్ అవ్వబోతున్నారు అనేసి. మేబీ ఈరోజు డబుల్ ఎలిమినేషన్ పెట్టినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, అంత గట్టిగా బజ్ అయితే వినిపిస్తుంది వీటి గురించి. సో అసలు ఎవరు ఏంటి, ఎందుకు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది మాట్లాడదాము. ఫస్ట్ అయితే మీరు నా వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక, నిన్న నేను ఒక వీడియో పెట్టాను ఎలిమినేషన్ అప్డేట్ గురించి. అంటే ఎవరు డేంజర్లో ఉన్నారు అనే విషయం గురించి చెప్పాను. యూట్యూబ్ పోల్స్, అఫీషియల్ పోల్స్ చెక్ చేసుకుంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ వీడియో చేశానన్నమాట. బట్ ఇప్పుడు మాత్రం అసలుకి భయంకరమైన షాకింగ్ విషయాలు తెలిసాయి. సో నిఖిల్, గౌతమ్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళైతే టాప్ 1 టాప్ 2లోనే ఉంటారు ఎప్పుడు, ఏ పోల్స్లో అఫీషియల్గా కూడా. సో వాళ్ళది ఏంది ఇబ్బంది లేదు. కానీ ప్రేరణ 3rd ప్లేస్లో ఉండింది. ప్రేరణకు కూడా సేఫ్ అని మనం చెప్పుకున్న ప్రకారం జరిగింది. బట్ ఇప్పుడు మాత్రం షాకింగ్ విషయం ఏంటంటే, బయటకు వస్తున్న విషయాలు, రోహిణి, ప్రేరణ డేంజర్లో ఉన్నారు. సో డబుల్ ఎలిమినేషన్ కనుక పెడితే రోహిణి అండ్ ప్రేరణ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా సింగిల్ ఎలిమినేషన్ అయితే వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు అనేసి బజ్ అయితే వినిపిస్తుంది. యాక్చువల్గా నబీలు, విష్ణుప్రియ, రోహిణి వీళ్ళు ముగ్గురు డేంజర్లో ఉన్నారు. బట్ ప్రేరణ ఎందుకు ఆ ప్లేస్లోకి వచ్చింది అనేది నాకు నిజంగా అర్థం కావట్లేదు. అసలు షాక్ అయ్యాను నేనైతే. ప్రేరణ టాప్ 5 డిజర్వ్ కంటెస్టెంట్ కదా, మరి ఇప్పుడు అసలుకి డేంజర్లో ఉండడం ఏందనిపించింది నాకు. నిజంగా ప్రేరణ కానీ ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ సీజన్ 8లో నిజంగా బిగ్గెస్ట్ షాకింగ్ న్యూస్ అవుతుంది ఇది. ఆ అమ్మాయి అసలు ఎంత టఫెస్ట్ కంటెస్టెంట్, ఎంత బాగా ఆడుతుంది టాస్క్లు కానీ, ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది. అలాంటిది ప్రేరణ ఎలిమినేట్ అయిపోతే మాత్రం నిజంగా అది షాకింగే. అసలు అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనిపిస్తుంది నాకు మాత్రం పర్సనల్గా. అంటే నిజంగానే ఆ అమ్మాయి చాలా బాగా ఆడుతుంది. ఆ అమ్మాయి కంటే వీక్గా ఆడే వాళ్ళు ఉన్నారు కదా. విష్ణు ఏమంత బాగా ఆడిద్ది అసలు? ఆ అమ్మాయి ఏమన్నా టాస్క్లు అంత గట్టిగా ఆడిద్దా? లేదు కదా. నేను జెన్యూన్గా ఉన్నాను అంటది. నిజమే, జెన్యూన్గా ఉండడం ఒక్కటే బిగ్ బాస్ హౌస్లో ఉండేది కాదు. టాస్క్లు ఆడాలి, అసలుకి వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలి, జెన్యూన్గా ఉండాలి, అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. జెన్యూన్గా ఉన్నంత మాత్రానే ఆ అమ్మాయి విన్నర్ అయిపోదు కదా. సో ఎంతసేపు ఆ అమ్మాయి అదే చెప్తుంటుంది. మొన్న వీకెండ్లో కూడా నాగార్జున గారు అన్నారు కదా, విష్ణు నువ్వు పొరపాడుతున్నదే తప్పు, జెన్యూన్ ఒక్కటే కాదు టాస్క్లు కూడా చూస్తారు బిగ్ బాస్ హౌస్లో అని చెప్పేసి అతను అన్నాడు కదా. నిజమే అది. మరి ఇప్పుడు ప్రేరణ ఎలిమినేట్ అవ్వబోతుంది అనేది మాత్రం నిజంగా బిగ్గెస్ట్ షాకింగే. ఎవ్వరు చేయరండి తప్పులు, ప్రతి ఒక్కరికి తప్పులు ఉంటాయి, ప్రతి ఒక్కరు అవి కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఆ అమ్మాయి కూడా కొన్ని లూజ్ మాటలు మాట్లాడుతూ ఉంటుంది, అవి కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. మేబీ తన నేచర్ అది అయి ఉండొచ్చు. అంత మాత్రానికి ఆ అమ్మాయి టాప్ 5కి డిజర్వ్ కంటెస్టెంట్ కాదు అంటే మాత్రం నేను అసలు ఒప్పుకోను అసలు. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా బాగా ఆడుతుంది, ఏ టాస్క్ అయినా ప్రాణం పెట్టి ఆడుతుంది. గివ్ అప్ ఇచ్చే ఛాన్స్ అయితే అస్సలు లేనే లేదు. ఇంకెవరైనా గివ్ అప్ ఇస్తారేమో కానీ తను మాత్రం గివ్ అప్ ఇవ్వదు. చెప్పుకోవచ్చు మెగా చీఫ్గా తను ఫెయిల్ అయ్యింది. అసలు మెగా చీఫ్ వచ్చినప్పటి నుంచే తనకి కొంచెం బాగా కూడా నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ కూడా టాస్క్లు అంటే బాగా ఆడుతుంది, అది మాత్రం నేను ఒప్పుకుంటాను. అంతకుముందు వరకు అమ్మాయి బాగానే ఉండింది. మెగా చీఫ్ అయినప్పుడే తన రియాలిటీ అంతా బయటపడింది అని అనిపించింది అన్నమాట. తర్వాత మళ్ళీ ఈ మధ్య ఒక 1 వీక్ నుంచి కూడా తన ఆట అనేది పుంజుకుంది, బాగానే ఉంది. నిన్న కూడా విష్ణు ఏదో టాస్క్ ఇస్తారు తనకి, అంటే విష్ణు చీఫ్గా చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మెగా చీఫ్ హౌస్లో లేరు కదా. సో దాన్ని బట్టి ఒక్కొక్కరిని వీళ్ళే డిసైడ్ చేసుకుంటూ ఉంటే బిగ్ బాస్ అప్పుడు మెగా చీఫ్ కాకుండా చీఫ్గా బాధ్యతలు తీసుకోండి అని చెప్పి విష్ణుకి చెప్పినట్టున్నాడు. సో ఇది మనకు అంత ఎపిసోడ్లో వేయలేదన్నమాట, లైవ్లో వేశారు. అప్పుడు విష్ణు ఉండి తనకి అంట్లు కడగమని, నెక్స్ట్ వచ్చి కిచెన్ గట్టు క్లీన్ చేయమని చెప్పి అంటుంటే, లోపల ఎన్నున్నా సరే ఆ అమ్మాయి చాలా సీరియస్గా తన వర్క్ కంప్లీట్ చేస్తుంది. విష్ణు కూడా చాలా బాగా చేసావు ప్రేరణ, థ్యాంక్ యూ అని చెప్తుంది అన్నమాట. సో ఇలాగా తను చెప్పిన పని చేస్తుంది. ఇప్పుడు తన టాస్క్లు ఆడుతుంది. నిన్న ఓంకార్ గారు వచ్చినప్పుడు కూడా అసలుకి ప్రేరణని చాలా బాగా పొగిడారు కూడా అతను. ఎందుకంటే తను హోమ్లీనెస్ కానివ్వండి, తను వాళ్ళ హస్బెండ్ మీద చూపించే లవ్ కానివ్వండి, సో తను నిజంగా స్మార్ట్ జోడీకి డిజర్వ్ కంటెస్టెంట్ అన్నమాట. సో అతనే బిగ్ బాస్ నుంచి నువ్వు రావాలి, నువ్వు మీ హస్బెండ్తో రావాలి, నేను నీకు ఆఫర్ ఇస్తున్నానని చెప్పి చెప్పాడు కదా. సో అదంతా బాగానే ఉంది. కానీ నిన్న సంచాలకగా చేసింది, నిజంగా వర్స్ట్ సంచాలకగా చేసింది అనిపించింది నాకు. ఎందుకు నిఖిల్కి ఫేవర్ చేయాలనేసి ఇంకా గౌతమ్కి పాపం అక్కడ అన్యాయం చేసినట్టు అనిపించింది నాకు. అది తప్పు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో గౌతమ్ని కాకుండా ఫస్ట్ నిఖిల్ విన్నర్ అని చెప్పింది. తర్వాత మళ్ళీ మీరు చూసుకోండి సరిగ్గా అని చెప్పి అందరూ ఒక పక్క హౌస్ మేట్స్ అంతా చెప్తానే ఉన్నారు గౌతమ్దే ఎక్కువ వైట్ ఉంది అనేసి. టై చేసి పడేస్తే సరిపోతుంది, నెక్స్ట్ 2 రౌండ్స్లో చూద్దామని అనుకుంటుంది. అలా కుదరదు, నువ్వు
విన్నర్ని చేయాలనేసి బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు ఇంకా మొత్తం చెక్ చేసి అటు తిరుగు ఇటు తిరుగు, హ్యాండ్ పైకి లేపు, హ్యాండ్ కిందకి దించు, ఇదంతా చెక్ చేసి లాస్ట్కి గౌతమ్ని విన్నర్ చేసింది. నెక్స్ట్ సెకండ్ రౌండ్కి వచ్చేసరికి సెకండ్ రౌండ్లో మీరు అబ్జర్వ్ చేస్తే నిఖిల్దే ఎక్కువ ఉంది. ఓకే, నిఖిలే విన్నర్ అనుకోండి, సారీ నిఖిల్ అన్న గౌతమ్ విన్నర్ సెకండ్ రౌండ్లో కూడా. గౌతమ్ది మీరు అటు తిప్పి ఇటు తిప్పి ఎట చూసినా కూడా గౌతమ్కే ఎక్కువ వైట్ ఉంది, నిఖిల్కి తక్కువ ఉంది. సో గౌతమ్ని విన్నర్ చేసేసి ఉండాలి అక్కడ, గౌతమ్ని కాకుండా నిఖిల్కి ఇచ్చింది. ఇంకా థర్డ్ రౌండ్ వచ్చేసరికి బజార్ అసలుకి నిజంగా తక్కువ టైంకే మోగేసింది. అది ఇంకా పాపం గౌతమ్ కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటాడు లైవ్లో, బిగ్ బాస్ నేను బజార్ ఇంత తొందరగా మోగుతుందని అనుకోలేదు, నా స్ట్రాటజీ నేను ప్లే చేయాలనుకున్నాను. బట్ ఎనీవే నిఖిల్ విన్నర్ అవడం నాకు హ్యాపీయే, తనకు ఓటీపీలు రావడం హ్యాపీయే. బట్ నాకు కూడా వచ్చుంటే ఓటీపీలు నేను కూడా చేసుకొని ఉంటే బాగున్నాను, హౌస్లో ప్రతి ఒక్కరికి ఓటీపీలు రావడం అవసరమే కదా అని చెప్పేసి తను ఫీల్ అవుతుంటాడు అన్నమాట. కానీ అక్కడ సెకండ్ రౌండ్లో గౌతమే విన్నర్ చేయాలి, అమ్మాయి బయాస్డ్గా ఆలోచించి నిఖిల్కి ఇచ్చింది. సెకండ్ రౌండ్లో గౌతమ్ని విన్నర్ చేస్తుంటే 2 రౌండ్స్కే అసలు ఆ టాస్క్ అయిపోయేది కదా, అట్లా బయాస్డ్గా చేసింది అన్నమాట. సో దాని గురించి అయితే నాగార్జున గారు ఖచ్చితంగా ఈరోజు అమ్మాయిని అడగతాడు అనుకుంటున్నాను. ప్రేరణ నువ్వు సంచాలకగా కరెక్ట్గా చేసావా, బయాస్డ్గా చేయలేదా అని చెప్పి అంటాడేమో అనిపిస్తుంది. సో అదన్నమాట. కానీ ఏది ఏమైనప్పటికీ ప్రేరణ టాస్క్లు బాగా ఆడుతుంది, తన పర్ఫార్మెన్స్ బాగుంటుంది, టాప్ 5 డిజర్వ్ కంటెస్టెంట్. ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేస్తే మాత్రం నిజంగా అన్ఫేర్ ఎలిమినేషనే అవుతుంది. మీ అందరికీ ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. రోహిణి కూడా ఎంత బాగా ఆడుతుంది అసలుకి, ఇప్పుడు రోహిణికి అసలు ఎలిమినేట్ అయిపోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. వీళ్ళిద్దరికీ ఎలిమినేట్ అవ్వబోతున్నారు, డబుల్ ఎలిమినేషన్ జరగబోతుంది అనేది బస్ అయితే గట్టిగా వినిపిస్తుంది. చూద్దాం, ఇదన్నమాట విషయం. అసలు విష్ణు నబీలు డేంజర్లో ఉన్నారు, వాళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. సో మీ అందరికీ ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అసలు ప్రేరణ టాప్ 5కి డిజర్వ్ కంటెస్టెంట్ అవునా కాదా అనేది కామెంట్ చేయండి. తనని ఎలిమినేట్ అయిపోవడం అనేది ఫేరా అన్ఫేరా చెప్పండి. సో వీడియో నచ్చింటే ఒక లైక్ కొట్టి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నిన్న ప్రదీప్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు అనేసి వీడియో చేశాను కదా, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రదీపే రావాలన్నమాట ఆ ప్లేస్లోకి. నాకున్న దాని ప్రకారం అయితే ఫాస్టెస్ట్ అప్డేట్స్ నేను మీకు ఇస్తూ ఉంటాను కదా, ముందు ఏం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో అనేసి. సో అలాగా నాకు తెలిసింది ప్రదీపే రావాలి. ప్రదీప్ని అడిగినా కూడా వస్తాననే చెప్పాడనమాట. బట్ తనకి టైం మీద అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల తను రాలేకపోయాడు. సో ఆ ప్లేస్లోకి ఓంకార్ గారు అయితే వచ్చారన్నమాట. అది సడన్గా జరిగింది. సో ఇంకా నేను ఆ వీడియో చేయలేకపోయినా, ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి. సో ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి నేను అలా పెట్టినందుకు. నేనైతే మీకు ఫాస్ట్గా అప్డేట్ ఇవ్వాలి అన్న ఆరాటంలోనే పెట్టానే కానీ నేను దొంగ రివ్యూలు ఇవ్వాలని అట్లా ఏమైతే చేయలేదు. సో అదన్నమాట. మీ అందరికీ ఏమనిపిస్తే అది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.